భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో భాగమైన హిందూ పండుగల విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు చిన్నారులచే ప్రమిదలు లడ్డూలు తయారు చేయించినట్లు తత్వ క్రాఫ్ట్స్ డైరెక్టర్ శ్రీనిధి తెలిపారు. కాకినాడ జన్మభూమి పార్క్ వద్ద గల అమ్మమ్మగారి ఇల్లు కాన్ఫరెన్స్ హాల్లో తత్వ క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో చిన్నారులకు పండుగల విశిష్టతను తెలియజేసేందుకు వారితో కలర్ ఆర్ట్ ప్రమిదలు రవ్వ లడ్డు తయారు చేయించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన చిన్నారులు అందమైన రంగురంగుల ప్రమిదలు చిట్టి చిట్టి చేతులతో రవ్వ లడ్డూలు తయారు చేశారు. అనంతరం చిన్నారులకు దీపావళి చారిత్రక విషయాలను తెలియజేసేందుకు అంతరించిపోతున్న కళలో ఒక్కటైన తోలుబొమ్మలాటను ప్రదర్శించి వారికి వినోదం కల్పించారు. ఈ సందర్భంగా తత్వ క్రాఫ్ట్స్ డైరెక్టర్ శ్రీనిధి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు పండుగల విశిష్టతను తెలియజేసేందుకు వారితో ప్రమిదలు లడ్డూలు తయారు చేయించామన్నారు. పేరెంట్ ఆశిష్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వల్ల చిన్నారులకు పండుగల విశిష్టత తెలియడంతో పాటు వారిలోని సృజనాత్మక నైపుణ్యాలు వెలికి తీయవచ్చునన్నారు. మరో పేరెంట్ మాట్లాడుతూ తాము విదేశాల్లో ఉంటున్నామని అక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా కష్టమని, కానీ తత్వ క్రాఫ్ట్ సంస్థ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్య, డాక్టర్ శ్రీదేవి చిన్నారులు పాల్గొన్నారు. కూడా ఇందులో భాగంగా పెట్టడం జరిగింది. అవన్నీ అంతరించిపోతున్న మన కళలన్నీ మళ్ళీ వెలుగులోకి తేవడానికి అని చెప్పి మేము తోలుబొమ్మలాట కూడా పెట్టడం జరిగింది. ఈరోజు పిల్లలు ఎవరికి కూడా తోలుబొమ్మలాట అంటే ఏంటి, మన పండుగలు ఎందుకు చేసుకుంటున్నాము, దేనివల్ల జరుపుకుంటున్నాము అన్నది ఎవరికి తెలియట్లేదు. పండుగ అంటే సరే ఈరోజు స్కూల్ ఉంటుంది కదా, హాలిడే కదా అన్నట్టు జరుగుతుంది. అలా కాకుండా మన కల్చర్, మన విలువలు అన్నీ తెలియాలి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరుపుతున్నాము. దీన్ని ఇంతగా వచ్చి అందరూ సపోర్ట్ చేసి వారి సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ సమయం టీవీ చూస్తూ సెల్ ఫోన్ ఆడుకుంటూ గడుపుతున్నారు. కాకపోతే ఇలాంటి అద్భుతమైన యాక్టివిటీస్ చేయడం ద్వారా దియా మేకింగ్ కానివ్వండి, లడ్డు తయారు చేయడం కానివ్వండి, తోలుబొమ్మలాట కానివ్వండి, కళల్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. అదే కాకుండా పిల్లలకు కూడా ఉత్సాహం వస్తుంది. లేకపోతే పిల్లలంతా చాలా టైం ఆ టీవీలు కతుక్కుపోయి ఉంటున్నారు అనమాట. ఇలాంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా వాళ్ళలో కూడా ఉత్తేజం నిండి వేరే పిల్లలతో ఎలా కలిసిమెలిసి ఉండాలి, అందరూ కలిసి ఎలా ఒక ఫెస్టివల్ అన్నది సెలబ్రేట్ చేసుకోవాలి అన్నది చాలా తెలుస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా శ్రీనిధిగా కండక్ట్ చేసినందుకు అభినందిస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ ఇలాంటి కల్చరల్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము మిడిల్ ఈస్ట్లో కూడా అందరినీ గ్యాదర్ చేసి ఇలాంటి కార్యక్రమాలు జరిపించుకోవడానికి అక్కడ మేము చాలా కష్టపడేవాళ్ళం. ఇక్కడ ఇలా కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందరికీ సంతోషంగా ఉంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మన కల్చర్ అంటే వాళ్ళకి తెలియజేయడం కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా మన ప్రాముఖ్యత. సో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ కండక్ట్ చేసిన కార్యక్రమాలు తోలుబొమ్మలాంటి ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా బాగా జరిపిస్తున్నారు. అందరికీ సంతోషం. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. తెల్లారితే దీపావళి. అవును, ఏ పొద్దున్న పిల్లలందరూ టపాకాయలు, చిచ్చుపుట్టులు అన్ని వేసుకుంటారు. దీపావళి సందర్భంగా తోలుబొమ్మలాట ఎప్పుడో పెద్దలు చూసేవారు ఊరూరు, గ్రామ గ్రామంలోని. ఈ రోజుల్లో